జాబు రావాలి అనే నినాదం మళ్ళీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే బాబు పోవాలి అనే విష ప్రచారం చేశాడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారులకు వచ్చిన వెంటనే భర్తీ చేస్తా, ప్రతి జనవరికి మెగా డిఎస్సీ ఉండదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల స్టంట్లో భాగంగా 5 సంవత్సరాలు దగా చేసి కేవలం 7,000 పోస్టులు ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు. మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న 7,000 డిఎస్సీ పోస్టులు ప్రకటించిన దానికి రెండింతలు చేసి 16,350 డిఎస్సీ పోస్టులతో మెగా డిఎస్సీ ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా డిఎస్సీ అభ్యర్థుల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. జాబులు ఇచ్చేది బాబే, తెచ్చేది బాబే అని నిరూపించిన సందర్భంగా ఈరోజు గుంటూరులో చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గళ్ళ మాధవ్ గారి నేతృత్వంలో ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞత ర్యాలీ చేపడతా ఉన్నాం. It's